ఎవడో స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది. ఏడినా ఏంటి బాయ్, ఊళ్ళో అందరికి నేను దేవుడు అని చెప్తున్నావుట. కొత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడుతానా? 35 అయితే మన ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. యాక్చువల్గా నేను దెబ్బతో వచ్చాను, తగ్గంగానే కట్టుతో వెళ్ళిపోతాను. స్వామి నా బిడ్డ స్వామి. చీచు బాగుందండి. చీచు తెచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడు కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అరుస్తున్నావు ఏంటి భయ? అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? నీకు కూడా అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పూలు రాలాలంటాను, రాలుతాయా? అంటే గాలి గట్టిగా, గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి, పూలు ఇప్పుడే రాలే. ఏదో లాజిక్ ఒకటి. షిర్డీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్లు వచ్చేయాలంటాను, వచ్చేస్తాయా? అక్కడ ఆ పిల్ల పడిపోయింది. పల్లం అట్టుంది స్వామి. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వీడికి ఒక్క ఫైనల్ టెస్ట్ పెట్టాలి. నేనే దేవుణ్ణి అయితే ఆ గోడ పడిపోవాలి. ఏంటాడు? నేను గోడ పడాలన్నాను కానీ పడగొట్టమనలేదు. గాలి వల్ల పూలు రాలే, పిల్ల వల్ల నీళ్లు వచ్చాయి, వాడి వల్ల గోడ పడింది. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని రెంగితి. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి. పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి. కోటలు దాటితి. అడుగులు దాటితి. మడుగులు దాటితి. అన్నీ దాటితి. బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నొతుట విభూతి ధరించితి. అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి. మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం. నిరుపద్రవమగు నిశ్చల లింగం. ఆది తేజమగు ఐక్యలింగం. పురాణ ప్రథమగు పవిత్ర లింగం శివ.